ఇక్కడికి విచ్చేసిన ప్రజానికి 50 మందికి శ్రీ శివరాధ రాజేశ్వరి బ్రతకం తరపున ఇది ఏ మా సహస్ర మాసం చేస్తున్నాము. కథాగానం ప్రారంభిద్దాం. ఓకేనా? చేసి వినపించగరో అక్కడ ఉందా? అక్కడ బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ 2 ఉన్నాయి కానీ 2 కలిసి సిగ్నల్ కట్ చేసి లాగుతారో తెంపుతారో వెళ్ళి చూడు. అదే అంటుంది మీ చిన్నచెల్లి బావా మరేమనుకున్నావు? చాలా ప్రమాదమే. సరే కనమ్మా. అయితే వీడు మీ చిన్నయ్య సరే బాగుండ మా చిన్నయ్య పెట్టుకొని అదే పనికి వస్తుందమ్మా. అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దానికి కూడా నమస్కారం చేయండి. అంతా బాగుందమ్మా. నా కూడా పెట్టామా. 3 జిల్లాల గురువు నేను. ఈ 3 జిల్లాలకి మాధవ్ గారు విఎస్ మాధవ్ నేనే గురువుని. చెల్లారు లక్ష్మి గారు నేనే గురువుని. అరే లక్ష్మీ సీనియర్ నేనే గురువుని. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా ఉన్న జానపద కళాకారులందరికీ 3 జిల్లాల కళాకారులు పౌరాణిక అందరికి నేనే గురువుని. ఆడికే తిండిలోని గడిపో. తమ్ముడు కాదురా. ఏమిటో తెలుసా నీకు? ఎందుకు వచ్చావా? ఎందుకు వచ్చేవారికి నేనా మంత్రి గారు పెట్టిన భోజనం కదా. ఇదేమిటో నీకు తెలియదు అనమాట. ఇది బుర్ర కథకు సంబంధించిన తమ్ముడు అంటారు. దీని పేరు వీడు ఈ సంతలోనా ఈ ఏడిది పక్కన ఉంది కదా మన మధురు వాడు సంత సంతలాగా ఇది అందమే జాగ్రత్తగా సరేగా అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అంటావు. నమస్కారం చేయమై. అంతా బాగుంది. ఏం చెప్తావు మరి? చెప్తాను పాడేపాటికి సగ్గా అర్థం చూపా. ఈ ఊర్లో అద్దాలు లేవని నుంచి వచ్చాను. ఏమో పెద్ద గోడర్థం గారు చూడాలి. నేనేం అర్థం చెప్తా చూపిస్తాను. అర్థం చెప్తానంటే విప్పి విప్పేసి చెప్తాను. అదండి ఈవిడ పనసపండు విప్పి విడదీసి చెప్తావా? ఓకే బాగుంది. అయితే వాడు పాడేస్తారు పాట. నువ్వేమో అప్పుడప్పుడు చెప్తావు అనమాట. అర్థం చెప్తాను. అర్థం చెప్తావు. వాళ్ళు ఆడేవుడమ్మా మీ చిన్నయ్యా. మాకు దగ్గరండి. బావా నమస్కారం రా. దగ్గరోడు మరి మాకు బావా నమస్కారం. బావా గంట పగిలిపోద్ది మరి.
ఆహా. ఆహా. సరే కానీ లాగ్ చేయకు. అమ్మా స్పీడ్ చెప్పు. అన్నయ్య కదా అన్నయ్య. అన్నయ్య కదా చిన్నయ్య. వెనుకాల నువ్వు చెప్పొచ్చి ఏం చేస్తాను తెలుసా? అమ్మాయి బండి అటే ఉంటుందట. బండి అటే ఉంటుందట. సిగ్నల్ ఎట్లా ఉంది? అటే ఉంటది. నేను కాదు ఊరుకోవడానికి రెండు తెప్పి